హిరణ్యకశిపుడు అహంకారంతో ప్రపంచాన్ని భయపెట్టాడు. తానే దేవుడని ప్రకటిస్తూ ధర్మాన్ని అవమానించాడు. కాని భక్తి ముందు అహంకారం నిలబడలేదు. ప్రహ్లాదుడి అచంచలమైన భక్తిని రక్షించడానికి భగవంతుడు నరసింహస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. స్తంభాన్ని ఛేదించి బయటకు వచ్చిన నరసింహస్వామి హిరణ్యకశిపుడి అహంకారానికి ముగింపు పలికాడు. ఇప్పుడు అసురుడి అహంకారం నశించింది, ధర్మం విజయం సాధించింది. అటువంటి సమయంలో భక్తుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి ముందు వినయంతో నమస్కరించి ప్రపంచ రహస్యాల గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఈ భూమి, ఆకాశం, అగ్ని, నీరు, నదులు, సముద్రాలు, చెట్లు, పర్వతాలు, గ్రహాలు, నక్షత్రాలు, కనిపించేది కాని కనిపించనిదిగాని అన్నీ దేవుడే. ఈ జగత్తే నీ శరీరం ప్రభూ. ఓ వైకుంఠనాథ, నా మనస్సు చాలా చెడు స్థితిలో ఉంది. ఎప్పుడూ కోరికలతో నిండి ఉంటుంది. ఇలాంటి మనస్సుతో నేను నిన్ను ఎలా ధ్యానించగలను? ఈ నాలుక రుచికరమైన ఆహారాల వైపు నన్ను లాగుతుంది. ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కో దిశలో నన్ను లాగుతున్నాయి. కళ్ళు అందాల వైపు, చెవులు సంగీతం వైపు, ముక్కు సువాసనల వైపు. ఈ జీవుడు తన గత కర్మల బంధంలో చిక్కుకుని ఇది నాది, అది ఇతరులది అని భావిస్తూ స్నేహం, శత్రుత్వం అనే తేడాలు పెంచుకుంటున్నాడు. ప్రభూ, ఈ అజ్ఞానజీవుల దయనీయ స్థితిని చూసి వారిపై కరుణచూపు. ఈశ్వరుడే జీవుడు, జగత్తు అయితే అందులో తేడా ఏమిటి ప్రభూ? జీవుడు అజ్ఞానంతో తనను వేరుగా భావించినప్పుడు ప్రపంచంలో తేడాలు కనిపిస్తాయి. అక్కడే హిరణ్యకశిపుడు మరియు నీకు మధ్య తేడా ఉంది. హిరణ్యకశిపుడు అహంకారంతో నేనే దేవుడిని అన్నాడు. కాని నీవు మాత్రం దేవుని ఐక్యతను గ్రహించావు. హిరణ్యకశిపుడు పోరాడుతాడు, నీవు కలుపుతావు. హిరణ్యకశిపుడు ఇంద్రియ సుఖాలను కోరుకుంటాడు, కాని నీవు ఇంద్రియ నియంత్రణను బోధిస్తావు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఒకటేనని గ్రహించినవాడు ఎప్పుడూ ఇతరులను బాధించడు. నీవు కూడా అలాగే జీవిస్తావు. నీవు నదులను, చెట్లను, జంతువులను, పర్వతాలను ఎప్పుడూ హాని చేయవు. ప్రపంచంతో సఖ్యతను ఏర్పరుచుకుంటావు. యత్ర విశ్వం భవత్యేకనిడం. ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. ప్రతి అలా సముద్రమే అయినట్టు ప్రతి జీవుడు బ్రహ్మమే. జీవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు విశ్వం మొత్తం ఒకే సత్యాన్ని ప్రకటిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే. ఈ సత్యాన్ని గ్రహించిన జీవుడు పోటీ, అసూయ, ప్రపంచాన్ని జయించాలనున్న కోరికలను దాటి ఆత్మజ్ఞానంలో నిలుస్తాడు.